పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువు క్రీస్తుదేవుని పవిత్ర నామమున ఆగమన కాలపు 2వ ఆదివారపు దైవవాక్య ధ్యానమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభువు అనుగ్రహించినటువంటి దైవవాక్య సువార్త పట్టణాలు. మొదటి పట్టణము యెషయా గారి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. రెండవ పట్టణము పౌలు గారు రోమ పౌరులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. మూడవ పట్టణము మత్తయి గారి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఈ మూడు సువార్త పట్టణాల యొక్క ముఖ్య అంశము శాంతియుతుడైన రాజు. ఈరోజు మనం ధ్యానించబోయే ముఖ్య వచనము, కనుక మంచి పండ్లను ఇవ్వని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును. మత్తయి గారి సువార్త 3వ అధ్యాయము 10వ వచనము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ ప్రధాన వచనమును ఒక్కసారి ఆధ్యాత్మిక చింతనతో ధ్యానించండి. వాస్తవానికి ఈ వచనాన్ని లోతుగా ధ్యానిస్తే ప్రతి కుటుంబ యజమానులు అనగా ప్రత్యేకంగా భర్త భార్య, ప్రతి అధికారిని, ప్రతి పాలకుడు, ప్రతి ప్రతిపక్ష నాయకుడు, ప్రతి మత నాయకుడు, నాస్తికుడు, ప్రతి న్యాయాధిపతి, ప్రతి అడ్వకేట్ ఈ వాక్యమును గూఢార్థం గ్రహిస్తే గడగడ వనకాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. బాప్తిస్త యోహాను గారి ద్వారా పవిత్రాత్మ సర్వేశ్వరుడు పలుకుతున్న పలుకులు ఇవి. ప్రతి మనిషిని వ్యక్తిగతంగా వణికించే మాటలు ఇవి. ఇంతకీ ఈ వాక్యాల గూఢార్థం ఏమిటంటే, దైవభయము లేకుండా ఉన్నటువంటి వారిని వంశాలు లేకుండా కూకటి వేలతో క్రీస్తు ప్రభువు పెరికివేస్తారు అని అర్థం. అది అందరికీ వర్తిస్తుంది. పాలితులకు, పాలకులకు, న్యాయాధిపతులకు, అధికారులకు, సామాన్య ప్రజలైన ఎవరైనా సరే వంశాల నుండి, ప్రాంతాల నుండి, దేశాల నుండి ఇక అది ఇది లేదు, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు. ఎవరైనా సరే సత్ఫలితాలను ఎవరినైనా సరే అది దేవుడు దాని పతనాన్ని నిర్ణయించిన లోపు పైన తెలుపబడిన వారంతా దేవుడిచ్చిన హెచ్చరికలను ఖాతరు చేయకుండా తినుచు త్రాగుచు దేవుని ఆజ్ఞలు మీరి వివాహములాడటం మొదలైనవి చేయవారి యొక్క వంశాలను పూర్తిగా నామరూపాలు లేకుండా చేస్తారు అని ఈనాటి ప్రధాన వచనం యొక్క గూఢార్థం. గౌరవ సహోదరి సహోదరులారా, దేవుడు అనేక విధాలుగా మనలను హెచ్చరించిన హెచ్చరికలను ఈ అన్యాయపు కుటుంబాలు, దౌర్జన్యపు నాయకులు, అక్రమ అధిపతులు, స్వార్థపూరిత పాలకులు, కుట్రపూరిత మతాధిపతులు, దుర్మార్గపు న్యాయాధిపతులు మొదలగు వారు దేవుని భయం లేక జీవిస్తే ఏమవుతుందో తండ్రి దేవుడు ఉదాహరణ సంఘటనలతో సహా మన పవిత్ర బైబిల్ గ్రంథంలో కొన్ని సంఘటనలు చూపించారు కదా. ఉదాహరణకి జలప్రళయ సంఘటన ఆదికాండము 8వ అధ్యాయంలోను, మరియు సొదొమ గొమొర్రా నగరాలను అగ్నికి ఆహుతి చేయటం. వీటిలో జరిగింది ఏమిటి అని ప్రశ్నిస్తే ఎక్కువ మంది జలప్రలయంలో అందరూ అనగా పాపాత్ములు అనగా మనం ముందుగానే చెప్పుకున్న అన్యాయస్తులంతా తుడిచిపెట్టుకుపోయారు. అదేవిధంగా సొదొమ గొమొర్రా నగరములు ఆదికాండము 19వ అధ్యాయంలో అగ్నికి సమూలంగా ఆహుతి అయ్యింది అని అంటారే కానీ ఈ సంఘటనలో దేవుడు చేసిన మహత్కార్యాన్ని గురించి కొందరు మాత్రమే గుర్తిస్తారు. ఇంతకీ ఈ సంఘటనలో దేవుని మహత్కార్యం ఏమిటంటే, నీతియుక్తంగా ధర్మయుక్తంగా దేవుని భయంతో దేవుని చిత్తానుసారంగా జీవించిన వారిని మాత్రమే దేవుడు కాపాడుకోవటం. అంటే నోవహు కుటుంబమును, లోతు కుటుంబములను ఒక్కరినే ఎందుకు దేవుడు కాపాడారు అంటే, 2 కుటుంబాల ద్వారా యెషయా ప్రవక్త 11వ అధ్యాయం 4వ 5వ వచనంలో ఎలా పలికారు, అతడు దీనులకు న్యాయంతో తీర్పు చెప్పును, పేదలకు నీతితో న్యాయ నిర్ణయములు చేయును, అతని వాక్కు దుర్మార్గులను దండించును, అతడు విధించు శిక్ష దుష్టులను సంహరించును, అతడు న్యాయమును నడికట్టు వలె ధరించును, సత్యమును దట్టి వలె దాల్చును అని చెప్పబడినట్లుగా దేవుడు రుజువు చేశారు. అంటే ఈ భూలోకము తండ్రి దేవుడు ఆదికాండము 1వ అధ్యాయంలో 6 రోజులు భూమిని ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రోజు సృష్టించి 6 భాగాలను మొదటి రోజు వెలుగు చీకటిని అనగా పగలు రాత్రిని కలుగజేసి, 2వ రోజు గుండ్రని కప్పు లాంటి ఆకాశంను సృష్టించారు. 3వ రోజు ఈ భూమిపై
ఆరిన నేలను మరియు సముద్రాలను వేరు చేశారు. ఆ తర్వాత 4వ రోజు ఆకాశమందు నక్షత్రాలను, 5వ రోజు జలజీవాలు పక్షులను సృష్టించారు. చివరిగా 6వ రోజు జంతువులను మానవులను సృష్టించి సమస్తను పరికించి చూసిన తర్వాత దేవుని కంటికి అన్నీ బాగుగా ఉన్నట్లు కనిపించాయి. ఈ 6 రోజులు ఒక్కొక్క రోజులో ఒక్కొక్కటి సృష్టించిన తర్వాత దేవుని కంటికి అన్నీ నచ్చిన తర్వాత ఇక చివరిగా తన రూపుణ్ణి సృష్టించుకుని ఈ భూమికి అధిపతి చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఒకసారి ఆలోచించండి గౌరవ సహోదరి సహోదరులారా, ఎంతో ఇష్టంగా దేవుడు సృష్టించుకున్న ఈ విశ్వాన్ని, దానిలోని ప్రాణులను మనిషి పతనం చేస్తూ, ముఖ్యంగా తను తాను పతనం చేసుకుంటుంటే దేవుడు చూస్తూ సహిస్తారా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే దేవుడు ఈ మనుషులలో దుష్టులు అధికమైన ప్రతిసారి వారిని తుడిచిపెట్టి నీతిమంతులు మాత్రమే మనగలిగిస్తున్నారు. అంటే వారికే ఈ తండ్రి దేవుడు సృష్టిలో జీవించే అవకాశం కల్పిస్తున్నారు. అటువంటి వారిని కాపాడుకుంటే ఈ ప్రేమమయుడైన తండ్రి దేవుని యొక్క తపన. అందుకే తన కుమారుని పంపుటకు నిర్ణయించుకున్నారు మనుషుల మధ్యకు. ఆ నిర్ణయించుకున్న తన కుమారుని గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే, అనగా క్రీస్తుపూర్వము 742 సంవత్సరం నుంచి 687 సంవత్సరం మధ్య జీవించిన యోషయా ప్రవక్త గారి ద్వారా క్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిగత లక్షణాలు, చేయబోయే పనులు, జీవించే విధానము, ప్రజలకు ఆయన చేయబో పనుల గురించి యోషయా ప్రవక్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు తెలిపారు. క్రీస్తు ప్రభు బోధించిన ఆధ్యాత్మిక సిద్ధాంతాలను అనుసరించిన వారు ఎలా ఉంటారో యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనంలో చెప్పిన విషయాలను మనం ఇప్పుడు చదివి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తోడేలు గొర్రె పిల్లలతో కలిసి జీవించును, చిరుతపులి మేకపిల్లతో కలిసి పరుండును, లేగదోడ కొదమ సింగము కలిసి మేయును, చిన్నబాలుడు వారిని తోలుకొని పోవును, ఆవు ఎలుగుబండియు కలిసి మేతమేయును, వాని పిల్లలు కలిసి పడుకొనును, సింహము ఎద్దువలే గడ్డి మేయును, చంటిపెట్టెడు రాసుపాము పుట్ట మీద ఆడుకొనును, పసిపెట్టెడు విషసర్పము బొరియలో చేయి పెట్టును. నా పరిశుద్ధ పర్వతం అంతటి మీద క్రూరముఖములను ఎట్టి హాని ఎట్టి కీడు చేయవు. సముద్రము జలములతో వలె దేశము ప్రభువును గూర్చిన జ్ఞానంతో నిండియుండును అని తెలియజేశారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అంటే క్రీస్తు ప్రభుని విశ్వసించి క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో ఉన్నవారు ఈ విధంగా జీవిస్తారు అని అర్థం. అంటే ఆ దేవుడి సంరక్షణలో ఉన్నవన్నీ ఆదికాండము 3వ అధ్యాయంలో అవ్వ ఆదాములు 1వ వచనం నుంచి 24వ వచనంలో చెప్పబడినట్లుగా ఆదాములు శాపానికి గురై జంతువులు కూడా ఏదోని తోట నుండి వెళ్ళగొట్టబడి వాటి ప్రస్తుత సహజ లక్షణాలకు గురైనాయి. అవన్నీ మానవునితో సహా శాంతికరుడైన రాజు అగు క్రీస్తు ప్రభుని పాలనలో సుఖశాంతులతో కలిసిమెలిసి జీవిస్తారు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ఆ వాక్యాల యొక్క అర్థం. ఆ విషయాలతో పాటు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఒకసారి మనం ప్రస్తుత పరిస్థితులను కూడా అవలోకనం చేస్తే, సువార్త గ్రంథము మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్తా యోహాను గారు చెప్పినట్లుగా తన కుమారుడైన క్రీస్తు ప్రభు గురించి ప్రపంచానికి పరిచయం చేస్తూ, పాపులైన వ్యక్తులు తన వద్దకు వచ్చిన వారికి బాప్తిస్తా యోహాను గారు హెచ్చరిక చేస్తూ, క్రీస్తు ప్రభు తన చేతితో గోధుమ గింజలను తూర్పారపడుతూ చెత్తపొట్టును అగ్నిలో వేసి కాల్చివేస్తారు అంటున్నారు. గౌరవ సహోదరి సహోదరులారా, ఈ హెచ్చరిక ప్రస్తుత భారతదేశానికి సముచితంగా ఉంటుందని భావించవచ్చు. ఎందుచేతంటే ఎంతో శ్రమపడి రక్తాలు మడుగులై యుద్ధములు చేసి ప్రాణాలు త్యాగాలు చేసి సంపాదించుకున్న స్వతంత్రం ఈ మధ్యకాలం నుంచి మత వైషమ్యాలతో స్వాతంత్రానికి చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. నిశ్శబ్దంగా మతాల మధ్య విమర్శలు, మతస్థుల హింసలు, హత్యలు హెచ్చు పెరుగుతున్నాయి. చివరికి చట్టాల మార్పులు, వ్యతిరేక తీర్పులు ఇస్తూ ప్రజాస్వామ్య కోట గోడలకు రంధ్రాలు చేస్తున్నారు. వీరు భారతదేశం స్వతంత్రం పొందిన కాలంలో 565 స్వతంత్ర సంస్థానాలుగా విడిపోయి ఉన్న భారతదేశాన్ని పాకిస్తాన్లో చేరుతానన్న భారతదేశంలో ఉన్న సంస్థానంలో ఒకటైన హైదరాబాద్ను పాలిస్తున్న నైజాం హైదరాబాద్ను పాకిస్తాన్లో కలిపివేస్తానని ప్రకటించారు. అటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ పోలో అను చట్టాన్ని చేసి పోలీస్ చర్యతో కఠినంగా సాహసోపేతంగాను నిర్ణయం తీసుకొని అన్ని సంస్థానాలను కలిపివేసిన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా గారైన
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సమైక్యత సదన్ను నిర్మించిన నాయకుడు. ప్రాంతీయ ప్రయోజనాల కంటే దేశ సమైక్యత సమగ్రతే గొప్పదని నమ్మిన పటేల్ గారి ఉద్దేశాలు నీరుగారుతున్నాయేమో అనిపిస్తుంది. గౌరవ సహోదరి సహోదరులారా, మరో విషయం ఏమిటంటే భారత స్వతంత్ర సిద్ధాంతాలను ఒక్కొక్కటిని నిర్మూలించే ప్రయత్నాలు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా గారి యొక్క రాష్ట్రం నుంచే బయలుదేరటం ఇంకా విచారకరమైన విషయం. సహజంగా మనిషి ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత గొప్ప సిద్ధాంతకర్త అయినా భవిష్యత్ తరాల పాలకులు ప్రజలు మర్చిపోవటం సహజం. కానీ అలా జరగకూడదు. ఆయన కలకాలం ప్రతి భారతీయుని కళ్ళ ముందు స్థిరకాలం మెదలాలనే ఉద్దేశంతో ప్రపంచంలోనే ఎత్తైన 182 మీటర్ల విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. కానీ ఆయన సమైక్యత సిద్ధాంతాలు రాజ్యాంగంలో లక్ష్యాలకు మాత్రమే పరిమితమై కార్యాలలో మాత్రం అందుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఛాయలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. మతాల పేరున మనుషులను చంపటం, హింసించడం, దేశానికి 2 రకాల నష్టాలు ఉన్నాయి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అవేమిటంటే మొదటి నష్టం చంపబడిన వ్యక్తుల నుండి చిందించబడిన రక్తం. ఆదికాండము 4వ అధ్యాయం 10వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా, అయ్యో నీవెంత పనిచేసేటివి, నీ తమ్ముని రక్తం నేల మీద నుండి గొంతెత్తి నాకు మొరపెట్టుచున్నది అని తండ్రి దేవుడు కయ్యంతో అన్నట్లు ఆ దేవుని కొరకు చంపబడిన వ్యక్తుల యొక్క రక్తం మొరపెట్టడం దేశానికి శాపకరంగా ఉంటుంది. రెండవ కారణం, దేశ ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య సేన్ గారు ప్రతి వ్యక్తి దేశానికి ఒక ఆర్థిక వనరు అని అభివర్ణిస్తారు. ఒక వ్యక్తిని లేక కొందరు వ్యక్తులను మత కారణాల వల్ల చంపబడిన వారి యొక్క అంతర్గత సామిక లక్షణాలను దేశ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడకుండా చేస్తున్నారు. వీటన్నిటిని మించి ఒక క్రైస్తవుని ప్రార్థన దేశ క్షేమానికి ఎంతో ఆశీర్వాదకరం. ఒకసారి అబ్రహాము సోదోము నగరాన్ని కాపాడమని తండ్రి దేవునికి చేసిన విన్నప ప్రార్థన గురించి చదవండి. ఆదికాండము 19వ అధ్యాయంలో ఉంది ఈ విషయం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ ఆగమన కాలంలోనైనా నీ కొరకు, నా కొరకు, సమస్త మానవాళి కొరకు రాబో దేవుణ్ణి సర్వ మానవాళి సభృత్వపు మనస్సులను కలిగి ప్రభువును ఆహ్వానించుకుందాం. గౌరవ సహోదరి సహోదరులారా, ప్రార్థించుకుందాం. అందరి మనసులు నిష్కల్మషత్వంతో ఉంటూ అందరి సుఖ సౌఖ్యాల కొరకు రాబో క్రీస్తు దేవుణ్ణి ప్రార్థిద్దాం, అర్థిద్దాం. దయచేసి నాతో ఏకీభవించవలసిందిగా మేము కోరుతున్నాను. ప్రార్థన. ప్రభువా, క్రీస్తుదేవా, ఇదిగో తండ్రి, మా దేశాన్ని మీ పవిత్ర పాద సన్నిధికి సమర్పించుకుంటున్నాం తండ్రి. దయచేసి మీ రాకడను మేము మా హృదయపూర్వకంగా ఆహ్వానించుకుంటున్నాం తండ్రి. మీ ఆగమనంతో మా దేశం ఆశీర్వదింపబడినట్లు దీవించండి స్వామి. ప్రపంచంలోని అధిక జనాభాతో ఉన్నట్లు మీరు దీవిస్తున్న మమ్మల్ని అందరినీ మీ విశ్వాసపాత్రులైన అబ్రహాము సంతానముగా వెలసిల్లినట్లు ఆశీర్వదించమని మేము బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు స్తుతించబడునుగాక, కీర్తించబడునుగాక, మహిమపరచబడునుగాక. ఆమెన్. క్రీస్తు దేవుడు ఈ ఆగమన కాలంలో ఈ 3P ఛానల్ ద్వారా వారి యొక్క దైవ వాక్కులను వింటున్నాం బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించుదురుగాక, కాచి కాపాడుదురుగాక. ఆమెన్.